హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంతోష్ వ్లాగ్స్. తమ్నైల్ చూసారు కదా. ఈ రోజు అయితే తలకాయ కర్రీ రెసిపీ చూపించబోతున్నాం ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ అనేది ఫైన్ చాప్డ్గా చేసుకున్నట్టయితే త్వరగా మగ్గుతాయి. అంతేకాకుండా గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిద్ది చాలా బాగా. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసుకోండి ఒక 2. మటన్ అనేది 3 times క్లీన్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేసుకుని వేసుకోండి, వాటర్ లేకుండా. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం మటన్ వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 10 minutes ఉంచుకోండి, వాటర్ అంతా పోయే వరకు. 10 minutes తర్వాత చూడండి వైట్గా వచ్చేసిద్ది మొత్తం వాటర్ పోయాక మటన్ అనేది. ఆ తర్వాత మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. మసాలా అంటే సాల్ట్ అవే. ఇంకా చూస్తున్నారు కదా, కర్రీ అయితే మా ఆయన చేస్తాను అన్నాడు. నేనైతే ఇంకా హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు అనుకుంటే మధ్య మధ్యలో పిలిచి కారం ఎంత వేయాలి, సాల్ట్ ఎంత వేయాలి, కుక్కర్ విజిల్ ఎలా పెట్టాలి అని పిలుస్తానే ఉన్నాడు. నేను తిరుగుతానే ఉన్నా. అలా అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి మటన్ అనేది వాటర్ పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, ఫెనుగ్రీక్ లీవ్స్, ఇంకా గరం మసాలా ఫెనుగ్రీక్ లీవ్స్ స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్ అవి. ఇంకా పచ్చి వాసన పోయేంతవరకు ఇంకా మసాలా కూడా మొత్తం మంచిగా మటన్కి పట్టేంతవరకు మిక్స్ చేసుకొని ఇది ఒక 10 minutes ఉంచుకోండి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేలాగా. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మా ఆయన ఇది కనీసం ఒక అరగంట తిప్పాడు. నేను ఎడిటింగ్లో కట్ చేసేసా. ఛాన్స్ దొరికింది కదా అని తిప్పుతానే ఉన్నాడు. చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ చేసుకోండి మసాలా పీసెస్కి పట్టేలాగా. ఒక 10 minutes తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా కర్రీ ఎలాగుందో. 10 minutes తర్వాత చూడండి కలర్ఫుల్గా పైకి ఆయిల్ అనేది తేలేలా ఉండాలి. అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉన్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవాలి కూడా. చూస్తున్నారు కదా, పీసెస్ అన్నీ కూడా మునిగేంతవరకు వాటర్ అనేది వేసుకోండి. ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే యాడ్ చేసుకోవడం అలాంటివి చేసుకొని ఇంకా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడైతే కుక్కర్ విజిల్ పెట్టేసి 8 విజిల్స్ వరకు ఉంచుకుంటే మంచిగా కుక్ అయ్యిద్ది. అంటే అన్ని 8 విజిల్స్ అని చెప్పను, ఎందుకంటే మాకైతే ఆ రోజు మటన్ సాఫ్ట్గానే ఉంది. నేనైతే 8 విజిల్స్ ఉంచాను, ఎందుకంటే చైతు కూడా చిన్నోడు మంచిగా తినాలి కదా, సాఫ్ట్గా ఉంటే ఈజీగా తినగలడు. అందుకని 8 విజిల్స్ వరకు ఉంచా. నార్మల్గా అయితే ఒకసారి చాలా గట్టిగా ఉంటుంది, అప్పుడైతే 15 విజిల్స్ వరకు ఉంచినా పర్లేదు. అంటే 15 విజిల్స్ లోపు, ఇంకా హై కాకుండా లోపు ఉంచుకుంటే మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్ది. చూస్తున్నారు కదా, చాలా బాగా చేశాడు. గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది. నేను చేసిన ఇంత బాగా రాదేమో, సో ఎక్కువ కలిపాడు కదా అందుకని ఇంత బాగా వచ్చిందేమో. మాకైతే ఇలా చాలు, ఎందుకంటే మేము ఒక 2 hours తర్వాత తింటాం కదా, ఆ వాటర్ అనేది అలా ఇంకిపోయిద్ది. మటన్కి గ్రేవీ అనేది కొంచెం పలచగా ఉన్నా ఒక 4 hours తర్వాత అది చల్లగా కూల్ అయిపోయిన తర్వాత అలా ఇంకిపోయిద్ది. సో అందుకనే మేము ఆ స్టేజ్లో ఉన్నప్పుడు దించేసాం. తర్వాత చూడండి చూపిస్తా. ఇంకా లాస్ట్లో మటన్ మసాలా వేసుకోండి. ఇప్పుడు చూడండి గ్రేవీ అనేది మేము తినే టైంకి గ్రేవీ ఎలా ఉందో చూస్తున్నారు కదా, కొంచెం దగ్గరికి అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే ఇంకా దగ్గరికి అయిపోయిద్ది. అప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకుంటే ఇప్పుడు ఎలా ఉందో ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. మాకైతే బటర్ నాన్స్ చైతు బాబుకి పుల్కా అయితే చేసాం. బాగుంటుంది ఈ కర్రీ అనేది. బటర్ నాన్స్కి, పుల్కాకి, పొరాటా, రాగి సంగటి, చపాతీ ఇలా వీటికైతే చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్నాళ్ళు ఎందుకు ఈ కర్రీ మిస్ అయ్యామా అనిపించింది. ఇదంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళని ఒకసారి ట్రై చేయండి, దీన్ని ఇష్టపడతారు. చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.